ఆ రాజకీయంలో ఉండి సంపాదించాలనే ప్రసక్తే లేదు. బిజినెస్లు చేసుకుంటే ఏదో బతుకుతా ఉన్న ఫ్యామిలీ, మేము ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫ్యామిలీ, కానీ రాజకీయాల్లో సంపాదన చేసుకునే ఏమీ లేదు. కాబట్టి అలాంటి అపోహలు మా మీద లేదు. అలాంటి జైలుకు పంపించే ప్రక్రియ మా మీద జరగటం లేదు. కాబట్టి దయచేసి ఏదైనా మేము మాట్లాడింటే పార్టీ స్టాండ్తో మాట్లాడతాము. ఏ పార్టీలో పనిచేసినా, ఆ రోజు తెలుగుదేశంలో పార్టీలో పనిచేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ రోజు లక్ష్మీపార్వతి గారిని, మోహన్ బాబుని, రాజశేఖర్ రెడ్డి గారిని అందరినీ అడ్డుకున్న పరిస్థితులు ఉన్నాయి. అది మా బ్యాచే. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసామే కానీ ఏది వ్యక్తిగతంగా పనిచేయలేదని మాత్రం క్లియర్గా అయితే మేము చెప్పదలుచుకుంటున్నాం. నెక్స్ట్గా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం న్యాయంగా 100% మా వద్దు ఎంత సహకరించి మా చేతుల్లో పని చేయగలుగుతామో అంత పని మేము చేయగలుగుతామనే ఒక సత్తా ఉన్న నాయకులే మేము. కాబట్టి అది ఎవరికి వాడుకోవాలనిపిస్తే వాళ్ళ విధి విధానాలు బట్టి మేము కూడా ఆలోచించి పార్టీలో ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాం. దీంతో ఏమీ మార్పు ఏం లేదు. కార్యకర్తలను కాపాడుకొని పోవటం, పార్టీ బలోపేతం చేసేదే మా పని తప్ప మేము వేరే ఏది మేము వేరే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. మాకు వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ లేదా పార్టీ పర్సనల్ అఫైర్స్లో కానీ ఇలా దాంట్లో దీంట్లో ఇన్వాల్వ్ కాదు. ఏ పార్టీలో పనిచేసినా క్లియర్గా ఆ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈవెన్ జేఎన్ శ్రీనివాస్ ఉన్నా కూడా నాకు కాల్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. చూద్దాం. నాకు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేనే ఫస్ట్ అక్కడక్కడ వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ స్టెప్ టీడీపీ నుంచి కాలు పెట్టింది వైఎస్ఆర్సీపీలో నేనే ఫస్ట్ లీడర్. ఇప్పుడు కూడా ఇక్కడ సస్పెన్షన్లో ఇవి డ్రామాలు జరుగుతున్నాయి కానీ రాజీనామా ఇచ్చి పార్టీ వద్దని బయటపోవటం ఫస్ట్ క్యాండిడేట్ నేను ఈరోజు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ మనకు వాల్యూ ఇస్తుంది అనుకుంటే ఆ పార్టీలో పనిచేస్తాం. ఎవరికి భయపడటం కానీ లేదా కేసులకు భయపడటం కానీ అట్లాంటివన్నీ ఏం లేవు. ఇప్పుడు వచ్చిన పరిస్థితుల ప్రకారం నేనైతే రాజీనామా చేస్తాను స్ట్రైట్ అవే. నేను అదే చెప్తున్నా కదా శివ, ఏ పార్టీకైనా పోవచ్చు, మీ సొంత నిర్ణయం ఇది. అందరినీ మీరు అన్నది 100% కష్టం. టీడీపీలో ఉన్న బయట పెత్తనమే ఇప్పుడు వచ్చిన పరిస్థితుల ప్రకారం నేనైతే రాజీనామా చేస్తాను. అంటే లోకలైట్స్ ఎవరైనా ఇన్ఛార్జెస్గా అవైలబిలిటీలో ఉండే వాళ్ళు పెట్టింటే అసలు ఈ పరిస్థితి ఉండదేమో అనిపిస్తా ఉంది నాకు. సో భరత్ అనే వ్యక్తి ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని కుప్పంలో రాజకీయం చేయాలంటే కుదరదు. కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళని నమ్ముకొని ఆల్రెడీ అన్ని ఇష్యూస్లోనూ ఇబ్బందులు పడేదానికంటే ఆ పార్టీకి మనం న్యాయం చేయం. కాబట్టి పార్టీకి రాజీనామా చేసేది బెస్ట్ అనేసి నిర్ణయం తీసుకొని ఈరోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అదే పత్రికా విలేకరు ముందర పెట్టి ఈరోజు చేయాలనేసి నిర్ణయం తీసుకొని పత్రికా సోదరులందరినీ పిలవడం జరిగింది.